బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగుతోంది. కానూరులోని ఓ భవనంలో మావోయిస్టుల షెల్టర్ ను గుర్తించారు. భారీగా బలగాలు అక్కడ చుట్టుముట్టాయి. 4 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు సుశీల పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బలగాల రాకను గుర్తించి మరో 6 మావోయిస్టులు తప్పించుకుపోయారు. వారి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. చూస్తున్నాం విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగుతోంది. ఒకవైపు ఇక్కడ మారేడుమిల్లిలోని కొంతమంది మావోయిస్టులను కూడా మావోయిస్టు అగ్రనేతను కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి సమయంలో ఒకే టైంలో ఇటు విజయవాడలో మనం చూడొచ్చు ఆ మావోయిస్టులో ఉన్నటువంటి కొంతకాలంగా ఎక్కడైతే తలదాచుకున్నటువంటి మావోయిస్టు షెల్టర్ను ప్రస్తుతం గుర్తించారు. కానూరులోని ఓ భవనంలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అండ్ భారీగా ప్రస్తుతం అక్కడ బలగాలు ఇదివరకు ఎన్నడూ లేని విధంగా పోలీసుల బలగాలు కూడా అక్కడ చుట్టుముట్టినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీరు రాకతో తెలిసిపోతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. 4 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మావోయిస్టు సుశీల పోలీసుల అదుపులో ఉన్నట్లయితే సమాచారం. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ప్రస్తుతం ఇప్పటివరకు ఎంతమంది మావోయిస్టులు పోలీసులకు చిక్కారు అండ్ ఇంకా ఎంతమంది పారిపోయిన తెలుస్తోంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? రైట్ సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే విజయవాడ 100 అడుగుల ఆటోనగర్ సమీపంలో ఒక నివాసంలో భారీ ఎత్తున మావోయిస్టులకి పునరావాస కేంద్రంగా కూడా ఏర్పడినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు జల్లెడబడుతున్నారు. ఒక నివాసంలో దాదాపుగా 12 నుంచి 15 మంది పైగా కూడా మావోయిస్టులు షెల్టర్గా జోన్ చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. వీరిలో ఇప్పటికే పలువురిని దాదాపుగా 8 మంది మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో కీలకమైన సూత్రధారిగా మహిళా మావోయిస్టు సుశీల ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సుశీలాని ఇప్పటికే విజయవాడ పటమట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు, ఒకవైపు హిడ్మాకి సంబంధించి ఎన్కౌంటర్ అయిన నేపథ్యం, తాజాగా ఇక్కడ 13 మావోయిస్టులకి షెల్టర్ జోరైన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అమరావతి ప్రాంతం, రాజధాని కేంద్రమైన విజయవాడ ప్రాంతం కూడా ఒక్కసారిగా ఒక ఆందోళనకి చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విజయవాడ సమీపానికి, అంటే కేవలం విజయవాడ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలోనే 100 అడుగుల ఆటోనగర్ రోడ్లో ఒక నివాసంలో, ఇదంతా కూడా ఆటోనగర్కి సంబంధించిన ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా పోలీసు అధికారులు భారీ స్థాయిలో కూడా డంప్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో డంప్ ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏమిటి అనే దానికి సంబంధించి పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు పోలీసు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు, ఇంకొక వైపు మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు, ఆ భవనంలో ఏమిటి అనే దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అక్కడ ఆక్టోబస్ పోలీసులకు సంబంధించి కూడా బ్లూ డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకొని మరి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక పునరావాస, అంటే పూర్తిగా ఒక నివాస భవనానికి సమీపంలో కూడా ఈ బిల్డింగులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం 3 స్టేర్ల బిల్డింగ్కు సంబంధించి ఉంది. దీంట్లో పలువురు మావోయిస్టులు షెల్టర్ జోన్గా, దాదాపుగా 20 రోజుల ప్రాంతంగా ఇక్కడ షెల్టర్ జోన్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ మావోయిస్టులు 20 రోజుల కాలంగా కూడా షెల్టర్ జోన్గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉంటున్న సమయంలో కూడా ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే ఎస్బీ వర్గాలు కావచ్చు, పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించడం కొంత వైఫల్యం చెందినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక బిల్డింగ్లో దాదాపుగా 15 మందికి సంబంధించిన మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీంట్లో ఇప్పటికే 8 మందిని పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే సుశీలాని, మొత్తం ఈ టీం ఆర్గనైజర్కి సంబంధించి సుశీల అనే మావోయిస్టును కూడా పటమట పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి, అసలు ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, మీకు షెల్టర్ ఎవరిస్తున్నారు అనే అంశానికి సంబంధించి లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సౌమ్య, అయితే శివ, గతంలో కూడా ఎప్పుడు మనకి మావోయిస్టుల అలజడి కానీ ఎక్కడ కనిపించలేదు గతంలో చూసుకుంటే కూడా విజయవాడలో మెయిన్గా. కానీ ఇప్పుడు సడన్గా మావోయిస్టులు అక్కడికి చేరటం, అక్కడ షెల్టర్ తీసుకోవటం అంతా ఏ విధంగా చూడొచ్చు? ఎందుకని ఇలాంటివి జరుగుతున్నాయి? ఫస్ట్లీ అంటే మొత్తం మీద మనం చూసుకోవచ్చు. ఒకసారి ఆ బిల్డింగ్ని చూసుకుంటే కనుక విజయవాడ పూర్తి స్థాయిలో రాజధాని ప్రాంతం, ముఖ్యంగా వీఐపీలతో వీవీఐపీలతో ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారిపోతుంది. సో అటువంటి వీఐపీల నేపథ్యంలో పోలీసులంతా కూడా వీఐపీల బందోబస్తు వాటికి తరల ముక్కలై ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మావోయిస్టులు మాత్రం దీన్నే తమకు అనువైన ప్రాంతంగా భావించారు. ఇక్కడుంటే ఎవరు మనల్ని ఐడెంటిఫికేషన్ చేయరు, ఎవరు మనకు సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం ఉండదు, ఎవరికి కూడా సమాచారం ఉండదు. రెగ్యులర్గా అంటే
అంటే సామాన్యమైన జీవితాన్ని గడపచ్చు అనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సో ఈ షెల్టర్కి సంబంధించి ఎన్ని రోజులు మించి ఉంటున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. కానీ అమరావతి లాంటి పరిసర ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతి లాంటి పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో మావోయిస్టులు దాదాపుగా 12 మంది పైగా కూడా మావోయిస్టులు ఇక్కడ విజయవాడని షెల్టర్ చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఈ షెల్టర్ చేసుకున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకోవటం, విచారణ చేపట్టడం కొనసాగుతోంది. ఒకవైపు మారేడుమిల్లి ప్రాంతంలో కూడా ఎన్కౌంటర్ జరగటం, అక్కడ దాదాపుగా 6 మావోయిస్టులు ఎన్కౌంటర్ చనిపోయిన సంఘటన జరిగింది. ఆ వెనువెంటనే రాజధాని ప్రాంతం అమరావతిలో ఒకచోట 12 మంది పైగా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావటం, వెంటనే పోలీసులు సోదాలు నిర్వహించడం, 8 మందిని అదుపులో తీసుకోవడం, ఇంకా మిగిలిన వారు ఎవరు ఉన్నారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో దీంట్లో వీరంతా మావోయిస్టుల లేకపోతే మావోయిస్టులకి సానుభూతి పరుల లేకపోతే వీరికి ఏదన్నా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి వీరికి సత్సంబంధాలు ఏమన్నా కలిగి ఉన్నాయా? ఇటీవల జరుగుతుంటే కనుక కొన్ని పేలుళ్లు జరిగినాయి. గతం నెల రోజుల క్రితం కూడా ఇదే పరిసర ప్రాంతాలు అంటే ఇక్కడి నుంచి కూడా 100 రోడ్డుకు సంబంధించి ఒక 5 కిలోమీటర్ల దూరంలో కూడా పెనమలూరు పరిసర ప్రాంతాల్లో కొంతమంది టెర్రరిస్టులకు సంబంధించి షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నట్లు కూడా అప్పట్లో సోదాలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. మళ్ళీ నెర తిరక ముందే ఇదే ప్రాంతంలో కూడా ఆటోనగర్ ప్రాంతానికి సంబంధించి కొంతమంది మావోయిస్టులు షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకవైపు మావోయిస్టులు ఎన్కౌంటర్, ఇంకోవైపు మావోయిస్టులకు సంబంధించిన స్థావరాలపై పోలీసులు మూకుమ్మడిగా రైడ్ చేయడం, పలువురు అదుపులో తీసుకున్న పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. సౌమ్య, శివ, ఒకవైపు మనం చూస్తున్న మారేడుమిల్లిలో ఘటన మావోయిస్టులకు సంబంధించి ఎన్కౌంటర్, మరోవైపు ఇలా షెల్టర్కి సంబంధించి పోలీసులు పూర్తిగా పట్టుకోవటం, వీళ్ళు ఒకేసారి బయటపడటం అనేది అంటే ఏదైనా లింక్ ఉంది అని అనుకోవచ్చా? అంటే 100% ఏదైతే మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి కూడా పలువురు పోలీసు అధికారులు సమాచారం సేకరించినట్లు తెలుస్తూ ఉంది. సో అక్కడ పోలీసులకు వచ్చిన సమాచారాన్ని కావచ్చు, లేకపోతే అక్కడ అదుపులో తీసుకున్న కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన డేటా కావచ్చు, అలాగే సైబర్ టెన్నిస్గా దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే కోణానికి సంబంధించి కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సోదాలు నిర్వహించే క్రమంలోనే అక్కడ మారేడుమిల్లికి సంబంధించి ఉదయం సడన్గా ఎన్కౌంటర్ జరగటం, అక్కడ కొంతమందిని ఐడెంటిఫికేషన్ చేయటం, అక్కడ కొంతమంది ఇచ్చిన వివరాల బేస్ చేసుకుని కావచ్చు, లేకపోతే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులకి అక్కడ కొన్ని లభించిన డేటాకి సంబంధించిన ఆధారాలు కావచ్చు. సో ఈ ఆధారాలన్నిటిని బేస్ చేసుకొని కూడా పోలీసులు ఇక్కడ మావోయిస్టులు ఉన్నట్లు కూడా కేంద్రీకృతమయ్యారు. మనం కరెక్ట్గా చేసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో మారేడుమిల్లి సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. సరిగ్గా 7:30 నుంచి కూడా ఈ ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే సైబర్ టెన్నిస్గా మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్కి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన దానికి సంబంధించి కూడా లింక్ ఏదన్నా ఉంది అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఖచ్చితంగా అక్కడ మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని, మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి అక్కడ వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని పోలీసులు ఉన్నతాధికారులు ఇక్కడ రైడ్స్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ రైడ్స్లో భాగంగా పూర్తి స్థాయిలో ఎక్కడ ఎవరున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత వివరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే 12 మంది అనుమానితులు ఉన్నారో, ఎవరు ఈ 12 మంది అనుమానితులు, ఈ 12 మందికి ఇక్కడ ఎవరు షెల్టర్ ఇచ్చారు, ఎవరి నేతృత్వంలో వీరు ఇక్కడ దాదాపుగా నెల రోజుల పైగా కూడా నివాసం ఉంటున్నారు, వీరికి షెల్టర్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు, ఎందుకోసం ఇక్కడ ఉన్నారు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే ఇటు పక్కనున్న గుంటూరు కావచ్చు, అమరావతి ప్రాంతం కావచ్చు, ఇటు ఉభయ గోదావరి జిల్లా, సో ఈ ప్రాంతంలో ఎవరినైనా టార్గెట్ చేశారా, లేకపోతే ఎవరిపైన రెక్కి నిర్వహించారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా విచారణ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అమరావతి లాంటి ప్రాంతంలో విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరంలోని షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకోవటం, అది కూడా నిత్యం వీవైపీలకి కేంద్రం, పైగా ఇక్కడి నుంచి కేవలం 15 కిలోమీటర్లోనే గన్నవరం విమానాశ్రయం ఉంటాం, ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీఐపీలు ఉంటాం. సో మొత్తం మీద చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరినైనా టార్గెట్ చేశారా, లేకపోతే మావోయిస్టులకు సంబంధించి ఏదన్నా షెల్టర్ జోన్గా ఇక్కడే కొనసాగిస్తున్నారా, సో ఈ ప్రాంతంలో మావోయిస్టులకి షెల్టర్ జోన్ కావడానికి కారణాలు ఏంటి? సో ఖచ్చితంగా పోలీసులు దీన్ని విచారణ చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదో ఒక అంశానికి సంబంధించి సో టార్గెటెడ్గా చేసి ఎవరిపైన రెక్కి నిర్వహించేందుకు ఇక్కడ ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు పోలీసు అధికారులు అయితే ఎటువంటి అంశాన్ని కూడా బహిర్గతం చేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. కానీ ఈ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ జోన్ చేసుకోవడానికి కారణాలు మాత్రం ఖచ్చితంగా బలమైన కారణాలు ఉన్నట్లు కూడా అనుమానం అయితే వ్యక్తమవుతోంది. సౌమ్య, అయితే శివ, సరౌండింగ్స్ లో ఏం చెప్తున్నారు? ఇప్పుడైతే మనం చూస్తున్నాము కానూరి భవనము రన్నింగ్ లాగానే కనిపిస్తోంది. ఇదివరకు ఎవరు ఉండేవాళ్ళు అక్కడ ఆ భవనంలో?
అంటే గత కొంతకాలంగా ఆ భవనం దాదాపుగా 3 స్టేర్లకు సంబంధించిన భవనం పూర్తి స్థాయిలో కూడా గూడానికి సంబంధించిన దాన్ని ఎక్కువగా వినియోగించినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఖాళీ భవనానికి సంబంధించి ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ ఖాళీ భవనంలో గతంలో గూడం అద్దరు వాటికి సంబంధించిన గూడాలకు సంబంధించి మాత్రమే దీన్ని ఎక్కువగా కార్యకలాపాలకి కొనసాగించినట్లు కూడా అధికారులు గుర్తించారు. సో ఖాళీగా ఉన్న పరిసర ప్రాంతం కావటంతో దాన్ని షెల్టర్ జోన్ చేసుకున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆటోనగర్ పరిసర ప్రాంతాలంటే ఇక్కడి నుంచి విజయవాడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, ఆటో విభాగాలకు సంబంధించి అంటే లారీ ట్రాన్స్పోర్ట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే వెహికల్స్ సంబంధించి కావచ్చు, మెకానిక్లు, డంప్ యార్డులు మొత్తం కూడా ఈ ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. సో కొత్త వారు ఇక్కడికి వచ్చినా కానీ ఐడెంటిఫికేషన్ చేయలేని పరిస్థితి ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. ఎందుకంటే నిత్యం దాదాపుగా ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న ఇటు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులంతా కూడా ఇక్కడికి వెహికల్ రిపేర్స్ కోసం కావచ్చు, లారీల బాడీకి సంబంధించి కావచ్చు, లేకపోతే లారీలని బస్సులను ఇక్కడి నుంచే రిపేర్ చేయించుకోవడం చేసుకుంటారు. సో ఈ నేపథ్యంలోనే ఆ కారణంతో ఈరేమన్నా ఇక్కడ షెల్టర్ తీసుకున్నారా, సో వీరికి షెల్టర్ ఎవరు ఇచ్చారు అనే దానికి సంబంధించి కూడా విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం సుశీలతో పాటు మరొక 7 వ్యక్తులని అనుమానితులుగా ఉన్న వ్యక్తులను అదుపులో తీసుకొని పటమట పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎవరా 8 మంది, ఎక్కడి నుంచి వచ్చారు, వారికి షెల్టర్ ఇచ్చింది ఎవరు, ఎవరిని టార్గెట్ చేసుకొని దేన్ని టార్గెట్ చేసుకొని ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. చూడాలి, మరికొద్ది సేపట్లోనే కృష్ణా జిల్లా ఎస్పీకి సంబంధించి కూడా మీడియాతో సమాచారం షేర్ చేస్తారనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినప్పటికీ వారైతే మాత్రం పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించలేదు. ఉన్నతాధికారుల సూచన మేరకు తాము వచ్చిన సమాచారం ప్రకారమే ఆ బిల్డింగ్ని మేము పూర్తిగా ఆధీనంలో తీసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నాము. సో ఆ తనిఖీలు నిర్వహించిన సమయంలో కొంతమంది అనుమానితులు ఉన్నారు. ఆ అనుమానితుల్ని అదుపులో తీసుకొని విచారణ అయితే చేపడుతున్నాము అనుకు మాత్రమే పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే కొంత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కాన్ఫిడెన్షియల్గా కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే తనిఖీలు, గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఏపీ పోలీసులు అయితే ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. విజయవాడ ఆటోనగర్తో పాటు పల్నాడు సరిహద్దు ప్రాంతాల్లో కూడా కొంతమంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు కూడా పోలీసు ఉన్నతాధికారులకి సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పోలీసు అధికారులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికైతే కానూరులో మావోయిస్టుల షెల్టర్ బయటపడింది. దాంతో ఈ లభ్యం కావడంతో ప్రస్తుతం అయితే సుశీల ఏదైతే టీం ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తిని, మెయిన్ పర్సన్ని, అక్కడ ఉన్నటువంటి మెయిన్ పర్సన్ని పట్టుకోవడం జరిగింది. ఈ విచారణలో ఇంకా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అసలు ఎంతకాలంగా ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు, ఎవరు సహాయం చేస్తున్నారు అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు.